హైదరాబాద్ రాజకీయం రోజు రోజుకి రసవత్రంగా మారిపోతుంది. బీజేపీకి బీఆర్ఎస్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కవిత కోసం బీఆర్ఎస్ మేయర్ పీఠం కూడా త్యాగం చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలతో కొంతమందితో మంతనాలు జరిగినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? నిజంగానే బీజేపీకి బీఆర్ఎస్ బంపర్ ఆఫర్ ఇచ్చిందా, లేదంటే మేయర్ పీఠం కూడాను కవిత కోసం త్యాగం చేయనుందా అనే దానిపైన ఒకసారి మా ప్రతినిధితో మాట్లాడదాం. అమర్నాథ్ లైన్లో ఉన్నారు, మనం ఒకసారి మాట్లాడదాం. అమర్నాథ్, చెప్పండి, అసలు ఏ విధంగా ముందుకు బీఆర్ఎస్ మేయర్ పీఠం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఎందుకు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? అసలు వసంత్, తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజకీయ సమీకరణాలు అన్ని కూడా మారిపోయాయి. దీంతో బీఆర్ఎస్ లోక్సభలో ఒక్క సీట్ కూడా గెలుచుకోకపోవడంతో మరింత బలహీనపడింది. దీంతో కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ లీడర్లందరూ కూడా వలస వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యన చూసాం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్యూ కట్టారు. ఇదే సమయంలో 15 నుంచి 16 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో 3గా ఉన్న కాంగ్రెస్ బలం నియర్లీ 20కి చేరింది. మరోవైపు 40కి పైగా ఎంఐఎం సీట్లు ఉన్నాయి. మరికొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లను చేర్చుకుని మేయర్ పీఠం మీద రేవంత్ రెడ్డి కన్నేశారు. దీనిని పసిగట్టిన కేటీఆర్ తన వ్యూహాన్ని మార్చారు. ఎట్లాగైనా సరే రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీకి మేయర్ పీఠం, హైదరాబాద్ మేయర్ పీఠం దక్కకుండా ఉండేలా ఒక వ్యూహాన్ని రూపొందించారు. అదే సమయంలో లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నటువంటి తన చెల్లిని విడిపించుకునేందుకు కూడా ఒక వ్యూహం పన్ని బీజేపీ ముందు ఒక ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది. మీరు హైదరాబాద్ మేయర్ పీఠం బీజేపీ గెలుచుకునేందుకు మేము పూర్తిగా సహకరిస్తాం. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కూడా బీజేపీకి మద్దతు ఇస్తారు. తద్వారా మీరు మ్యాజిక్ ఫిగర్ కి దగ్గర అవుతారు కాబట్టి బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చు అని చెప్తూ కొన్ని కండిషన్స్ పెట్టారు. వసంత్, కొన్ని కండిషన్స్ పెట్టారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మా చెల్లికి బయటకు వచ్చేలా చూడాలి. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో దూరకుండా అడ్డుకోవాలి అని ఒక ప్లాన్ వేశారు. ముఖ్యంగా ఇక్కడ అమర్నాథ్, చంద్రబాబు నాయుడిని రానివ్వకూడదు అనుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అసలు? యాక్చువల్ గా ప్రస్తుతం టీడీపీ బలహీనపడింది. ఒకవేళ టీడీపీ బలపడితే బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా టీడీపీలోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ అది ఒకటి పక్కన పెడితే మెయిన్ ఏంటంటే కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటే కాంగ్రెస్ మరింత వేగంగా తన రాజకీయ చదరంగాన్ని ఆడటం మొదలు పెడుతుంది. అప్పుడు బీఆర్ఎస్ కి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ తో నేరుగా కొట్లాడటం కష్టం కాబట్టి బీజేపీతో కలిస్తే రేవంత్ రెడ్డిని నిరోధించవచ్చు. అట్ ది సేమ్ టైం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ యొక్క నాయకులు ఎవరైతే ఇప్పుడు ఒలిదిరి కాంగ్రెస్ వైపు చూపులు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లోనే ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ను నిరోధించవచ్చు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ని గట్టిగా దాడి చేసి దానికి అవకాశం ఉండదు. దీనిలో దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ బీజేపీతో చేతులు కలుపుతున్నట్టుగా తెలుస్తుంది. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీ టూర్ లో ముఖ్యంగా కొంతమంది బీజేపీ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రహస్య మంత్రాలు కేటీఆర్ జరిపారు. బీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకోవడం కోసం బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీకి మేయర్ పీఠం వచ్చేలా కేసీఆర్ ప్రతిపాదన పెట్టినట్టుగా దీని మీద చర్చలు సాగుతున్నాయి. ఇది మనకు తెలుస్తున్నటువంటి తాజా సమాచారం. రైట్. అంటే ముఖ్యంగా ఇక్కడ మెయిన్గా కాంగ్రెస్ ని అడ్డుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క వ్యూహమా, లేదంటే బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవాలనుకుంటారు? ఫస్ట్ బీఆర్ఎస్ పుంజుకోవాలంటే కాంగ్రెస్ దూకుడికి బ్రేకులు వేయాలి. కాంగ్రెస్ దూకుడికి బ్రేకులు వేయాలి అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ కి ఎటువంటి అధికారము లేదు. ఈ సందర్భంలో కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేకులు వేసే అవకాశం లేదు కాబట్టి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్ లో తెలంగాణలో 8 సీట్లు గెలిచింది. క్యాడర్ కూడా బలంగా ఉంది. బీజేపీ క్యాడర్ వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు. ఈ క్రమంలో బీజేపీతో చేతులు తన పార్టీ చేస్తూ ఉంటుంది, తన క్యాడర్ తనతో ఉంటారు. కాంగ్రెస్ తో ఈజీగా కొట్లాడటమే కాదు, కొంచెం స్పీడ్ పెంచి కాంగ్రెస్ ని ధీటుగా ఎదుర్కోవచ్చు. ఇది అసలైన వ్యూహంగా మనం చెప్తాం. రైట్. థ్యాంక్ యూ అమర్నాథ్. సో అది పరిస్థితి. మొత్తానికి ఎందుకు
బీజేపీకి బంపర్ ఆఫర్ ఇచ్చింది బీఆర్ఎస్ అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు లేవనెత్తినాయి. ఒకటి, తిహార్ జైల్లో ఉన్న కవితను రిలీజ్ చేయాలి. రెండు, టీడీపీని అడ్డుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడిని హైదరాబాద్ రాకుండా అడ్డుకోవాలి. ఇక మూడు ఏంటంటే కాంగ్రెస్ని అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది బీఆర్ఎస్. అందుకనే మేయర్ పీఠాన్ని కూడా త్యాగం చేయడానికి కేటీఆర్ అమిత్ షాతో మంత్రాలు జరిపినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ 2020 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరెవరి బలం ఎంత ఉంది అనేది కూడా మనం ఒకసారి చూసినట్లయితే దాదాపుగా 2020కి సంబంధించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి సంబంధించి దాదాపుగా 56 స్థానాలు, బీఆర్ఎస్ 56 స్థానాలు ఉండగా అలాగే ఎంఐఎం 44 స్థానాలు, ఎంఐఎం 44 స్థానాలు ఉంది. అలాగే ఇక బీజేపీ 48, బీజేపీ మనకు చూసినట్టయితే 48. ఇక కాంగ్రెస్ ఇక్కడ చూసినట్టయితే చాలా 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 తక్కువ అనుకోవచ్చు, కేవలం 2 మాత్రమే. ఇక టీడీపీ అయితే కనీసం ఇక్కడ ఖాతా కూడా తెరవని పరిస్థితి అయితే ఉంది. 2020 జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ 56 ఇక్కడ ఏదైతే కార్పొరేట్లు ఉన్నారో వీళ్ళతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందనమాట. మేయర్ పీఠం కైవసం చేసుకున్న తర్వాత క్రమంగా వీళ్ళందరూ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు విడుదలైనాయో 2023 ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక 15 మంది 15 నుంచి 16 మంది కార్పొరేటర్లు ఇక్కడ రావడం జరిగింది. దాదాపుగా వీళ్ళు ఆల్మోస్ట్ 18 to 19 అయ్యారు అనమాట. ఇక్కడ 18 ఉన్నది కూడా 19కి పెరిగింది. ఎప్పుడు అంటే అది కూడాను ఎల్బీ నగర్కి సంబంధించిన కార్పొరేటర్ ఆయన చనిపోవడంతో మళ్ళీ అక్కడ ఎన్నికలు జరిగిన 2000 ఇక్కడ 19 కార్పొరేట్ సీట్, మొత్తానికి కార్పొరేటర్లు 19 మంది కాంగ్రెస్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది క్లియర్గా. ఇది ప్రస్తుతానికైతే 2020కి సంబంధించి ఇట్లా ఉందన్నమాట. ఇక ప్రస్తుతం మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రజెంట్ బీఆర్ఎస్ వచ్చేసి దాదాపుగా ఇక్కడ 44, అలాగే ఎంఐఎంకి సంబంధించి 44, సార్ బీఆర్ఎస్ ప్రస్తుతం అయితే 41 మాత్రమే. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీ బలం ఎంత ఉందో ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ వచ్చేసి 41 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అలాగే ఎంఐఎంకి సంబంధించి 44 మంది, అలాగే బీజేపీకి సంబంధించి 46 మంది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి దాదాపు 19 మంది కార్పొరేటర్లు ఇక్కడ పెరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇక క్లియర్గా మనం జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఇది ప్రస్తుతం ఉన్న రిజల్ట్ అనమాట. సో ఇక్కడ దాదాపుగా మనకి మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 76 మాత్రమే. ఈ 76 మ్యాజిక్ ఫిగర్ వస్తే కనుక సో డెఫినెట్లీ వాళ్ళే ఆ మేయర్ పీఠాన్ని దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మల్కాజ్గిరి, చేవేళ్ళ, అలాగే ఇక సికింద్రాబాద్, ఈ మూడింటి మీద కూడాను బీజేపీ చాలా గట్టిగా పట్టుబట్టున్నది. బీజేపీ గెలుచుకుంది. ఎంపీ ఎన్నికలు ఈ 3 గెలుచుకున్నారనమాట. సో ఇక ప్రస్తుతం మేయర్ పీఠం త్యాగం చేయడానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కాంగ్రెస్కి మొట్టమొదటిగా అడ్డుకట్ట వేయాలి, కాంగ్రెస్ స్పీడ్కి బ్రేకులు వేయాలి. ద సేమ్ టైం మీకు ఇక్కడ ఇంకోటి చంద్రబాబు నాయుడిని హైదరాబాద్ రాకుండా అడ్డుకోవాలి. అలాగే మూడవది మనం చూసినట్లయితే దాదాపుగా కవితను తిహార్ జైలు నుంచి రిలీజ్ చేయడానికి ముఖ్యంగా కొన్ని అమిత్ షాతో మంత్రాలు జరిపినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా అమిత్ షా కొంతమంది కేంద్ర నాయకత్వం ఎవరైతే బీజేపీ పెద్దలు ఉన్నారో వాళ్ళతో కూడా కొన్ని మంత్రాలు జరిపినట్లు కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు మీకు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో మద్దతుగా ఉన్నారు, కానీ హైదరాబాద్లో అవసరం లేదు, ఆ హైదరాబాద్లో మద్దతు మేమే ఇస్తామని చెప్పేసి కేటీఆర్ కూడా అమిత్ షాతో మాట్లాడడం కూడా జరిగింది. ఇదే తరంలో కొంతమేర ఇక్కడ చర్చలు సఫలీకృతం అయ్యాయా అని కూడా కొంతమేర ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఆల్మోస్ట్ దాదాపుగా బీజేపీకి ఒక ఆఫర్ ఇచ్చినట్లు కూడా చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి రాకుండా అడ్డుకోండి. సో డెఫినెట్లీ వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడికి హైదరాబాద్ రానివ్వకుండా ఉంచితే చాలు. సో డెఫినెట్లీ దానికి కండిషన్స్ పెట్టారనమాట. మేయర్ పీఠాన్ని త్యాగం చేయడానికి ముఖ్యమైన కండిషన్ ఒకటి, చంద్రబాబు నాయుడిని హైదరాబాద్ రానివ్వకూడదు. చంద్రబాబు నాయుడు ఇచ్చేదానికన్నా మద్దతు మేము ఇస్తాం, మాకు బలం ఉంది కాబట్టి. సో డెఫినెట్లీ హైదరాబాద్ వ్యాప్తంగా కూడాను చాలా స్ట్రాంగ్గా ఉన్నాం మేమని చెప్పేసి బీఆర్ఎస్ మాట్లాడిన పరిస్థితి. రెండు, కాంగ్రెస్ స్పీడ్కు బ్రేకులు వేయడమే తమ ప్రధాన లక్ష్యం. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీని పుంజుకోవాలి, ఆ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం మరొకసారి చేయాలి కాబట్టి సో డెఫినెట్లీ చంద్రబాబు నాయుడిని ఆపేయాలి, కాంగ్రెస్కి అడ్డుకట్ట వేయాలి. ఇక తిహార్ జైల్లో ఉన్న
కవిత కోసం ముఖ్యంగా ఇక్కడ మంత్రాలు జరిగినట్లు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి బీజేపీ అధిష్టానం కూడా కొంత సుముఖత వ్యక్తం చేసినట్లు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. నిజంగానే బీఆర్ఎస్ బీజేపీకి బంపర్ ఆఫర్ ఇస్తే ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ స్పీడ్కు బ్రేకులు వేయగలుగుతారు బీజేపీ అలాగే బీఆర్ఎస్ కలిసి, లేదంటే నిజంగానే ఈ యొక్క రహస్య మంతనాలు అనేవి నిజంగా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉందా లేదా? చంద్రబాబు నాయుడు ఇక్కడ రాకపోతే కనుక నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే కనుక కాంగ్రెస్కి బ్రేకులు వేయగలరా? చంద్రబాబు నాయుడు ఇన్ కేసు ఇక్కడికి వస్తే కనుక టీడీపీ బీజేపీ కలిసి మేయర్ పీఠాన్ని కొంతమేర వాళ్ళు సంపాదించే అవకాశం కనిపిస్తూ ఉందా? ముఖ్యంగా కాంగ్రెస్ని అడ్డుకోగలరా అనేది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.